అందరికీ నమస్కారం. తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం. కొత్తగా మన ఛానల్ని వృషభ రాశి వారు ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. వృషభ రాశి వారికి 48 గంటల్లో ఒక అద్భుతం అనేది జరగబోతుందండి. అంటే ఏప్రిల్ 6, 7 తేదీలో వీరికి ఎలాంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి, అదేవిధంగా ఎలాంటి శుభవార్తలు వినబోతున్నారు, ఏ దేవత ఆరాధన చేయడం వలన వృషభ రాశి వారికి అనుకూలమైన రోజుగా మారుతుంది అనేటువంటి విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. అయితే ఈ వృషభ రాశి వారు ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృషభ రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట. ఈ వృషభ రాశి జాతకులు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఈ జన్మలో ఇంతటి అదృష్టాన్ని పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి. ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసే వారికైతే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది. అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలైతే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయండి. ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలైతే ఈ సమయంలో వస్తాయని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అలానే ఎంతో కాలం నుంచి చదువైపోయినా సరే మాకు ఉద్యోగం అనేది రావడం లేదు, సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో వారు బాధపడకండి. మీకు మంచిగా తప్పకుండా అదృష్టాన్ని కలిసి వచ్చే విధంగా ఈ 2 రోజులు మీకు కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ వలన మీకు జీవితం అనేది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ఆమె వల్ల కుటుంబ సంబంధమైన విషయాలైనా సరే, ఉద్యోగ సంబంధమైన విషయాలైనా సరే, ఇంకా బిజినెస్కు సంబంధించిన విషయాలైనా సరే మీకు ఒక కొత్త మార్గాన్ని తెరిచే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ఈ మార్పులను జాగ్రత్తగా సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. ఇంకా అలానే మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. రేపటి రోజున ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందనే చెప్పుకోవచ్చు. ఎటువంటి ఆటంకాలు ఏవి ఉండవు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచిగానే జరుగుతుందండి. మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. అలాగే మీ సహోద్యోగులతో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. వారు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టివ్గానే ఉంటారు. మీరు దేని గురించి కూడా ప్రెజర్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి. దేని గురించి కూడా ఆలోచించొద్దండి. అలాగే ఇక ఈ వృషభ రాశి వారి కెరీర్ పరంగా చూసినట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలంగా అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతున్నారు. గ్రహస్థితి అనేది మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా బాగుంటుందనే చెప్పాలి. మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే అదృష్టం తప్పకుండా చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంతా కూడా మీరు అనుకునేటువంటి జీవితాన్ని చూస్తారనే చెప్పాలి. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని చిన్న చిన్న ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు కానీ అడ్డు చెప్పడం కానీ ఉంటుంది కదా, లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఆ సమయంలో ఒక్క ఆటంకం కూడా అసలు ఉండనే ఉండదండి. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారనమాట. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు మీకు సిద్ధిస్తాయని చెప్పాలి. దేని గురించి కూడా మీరు ఆలోచించొద్దండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అసలు వదిలిపెట్టకండి. కొత్త కొత్త వాళ్ళు మీ జీవితంలోకి రాబోతున్నారు. అంటే కొత్త కొత్త స్నేహితులు కానీ, లేకపోతే మీ కుటుంబంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు రావడం, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే విందు వినోదాల్లో ఈ సమయంలో మీరు పాల్గొంటారు. ఎక్కువగా మీరు ఏంటంటే ఫంక్షన్స్కి హాజరవ్వడం, ఇలాంటివన్నీ కూడా మనకు రేపటి రోజున జరగబోతున్నాయని కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఇంకా పాత వాళ్ళందరినీ కలుస్తారు. అంటే పాత స్నేహితులు కానీ, పాత బంధువులు కానీ, పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఇంకా మీకు ఎవరైనా అంటే ఎప్పుడో ఒక సిచ్యువేషన్లో పరిచయమైన వాళ్ళు ఉంటారు కదా, మళ్ళీ మీరు కలవడం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక సందర్భంలో మీ జీవితంలోకి వచ్చి ఎవరైతే మీకు సహాయం చేశారో అలాంటి పాత వ్యక్తులందరినీ కూడా ఈ సమయంలో మీరు కలవబోతున్నారు.
వారితో మీరు సంతోషకరమైన, ఆనందకరమైన సమయాన్నైతే మీరు తప్పకుండా పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏమైనా గొడవలు ఉంటాయి కదండి, ఆ గొడవలు కనుక జరిగినట్లయితే అవి కూడా పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు వారితో సంతోషంగా, ఆనందంగా అయితే ఉండగలుగుతారు. ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేటివి ఉండవు. ఆల్మోస్ట్ మీరు ఈ సమయంలో అయితే ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చండి. ఇక ఈ వృషభ రాశి ఆర్థిక పరంగా అయితే ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కనుక ఆర్థికంగా మీకు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటు అయితే అసలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం మీకు తప్పకుండా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా మీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజుల క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకే ఒక్కసారి ఇంత డబ్బు ఎలా వచ్చింది, సంపాదించుకున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు జనాలందరూ. గతంలో మిమ్మల్ని ఎవరైనా చిన్నచూపు చూసింటారు కదండి, వారు తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వృషభరాశి వారు వచ్చేసి చాలా ఆలోచించి నిర్ణయాలు అయితే తీసుకుంటారండి. మనం ఏ పని చేసినా కూడా అసలు వీరు చెయ్యలేరు అనేటువంటి ఆలోచన వీళ్ళకు ఉండదన్నమాట. 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటూ ఉంటారనమాట. అంత శక్తి కలిగినటువంటి రాశివారి వృషభ రాశివారు. అసలు మనం ఏం చేస్తే మంచిది, ఏం చేస్తే మన కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇలా ప్రతీదీ కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారండి. కాబట్టి ఇప్పుడే కాదు, వీరు ఎప్పుడు కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారండి. ఆలోచన లేకుండా ఏ పని చెయ్యరు. కాబట్టి అందులో విజయం ఎలా వస్తుంది, మనం చేసే పనిలో మనం ఎంతవరకు లాభాలనేటివి పొందగలుగుతాము, ఇలా ప్రతిదాని గురించి వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారనమాట. అంటే వీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉండి వీరి ఆలోచన ఉండడం కారణంగానే వీరు ఎప్పుడు కూడా డబ్బు మంచిగా సంపాదించగలుగుతారు. ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు మంచిగా రాబోతుందని చెప్పుకోవచ్చండి. మీరు ఎక్కువ కూడా ఎటువంటి కష్టాలు ఎదుర్కోకూడదు అంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం అనేది చేస్తూ ఉండండి. వచ్చిన దాంట్లో మొత్తం కాదు, మనకు వచ్చిన దాంట్లో ఇప్పుడు 100 రూపాయలు వచ్చింటాయి అనుకోండి, ఒక 5 రూపాయలైనా దానం చేయాలన్నమాట. కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి వస్తారు కదా, అలాంటి వారికి కాదు అనకుండా సహాయం అయితే చేసేసేయండి. మీకు తోచిన విధంగా ఎవరికైనా అన్నదానం కూడా చేస్తూ ఉంటే కనుక మీకు ఆ శివయ్య అనుగ్రహం తప్పకుండా మీ మీద ఉంటుందండి. మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండగలుగుతారనమాట. ఇంకా ఇప్పుడు సమ్మర్ కదా, అంటే ఎండల కాలం కదా, తప్పకుండా మీరు బాటసారులకు కానీ, ఇంకా వృద్ధులకు కానీ బెడ్షీట్లు కానీ, ఇంకేమైనా చెప్పులు కానీ, గొడుగులు కానీ దానం చేస్తూ ఉండండి. ఆ పుణ్యం మీకు కన్ఫామ్గా వస్తుందండి. ఏదో ఒక రూపంలో మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు ఆ పుణ్యం అనేది మనకు ఏదో ఒక విధంగా వచ్చి కాపాడుతుందన్నమాట. సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి. ఆలోచన లేకుండా సహాయం చేసేసేయండి. అలాగే గతంలో మిమ్మల్ని మోసం చేసిన వారితో జాగ్రత్తగా ఉండాలి. అతిగా స్నేహం కూడా పనికిరాదని చెప్పుకోవచ్చు. గతంలో జరిగినటువంటి విషయాలు కొంచెం ఇంకా వారిలో ఫీలింగ్లు ఉంటాయి కాబట్టి వారు మారినట్లుగానే మిమ్మల్ని చూసి చెప్పినట్లుగానే ఉంటారు, కానీ ఇంకా ఎక్కడో ఒక మూలన మాత్రం మోసం చేయాలని, లేకపోతే ఏదో ఒక ఫీలింగ్తోని కన్ఫామ్గా ఉంటూ ఉంటారు. ఇంకా ఎప్పుడైనా సరే బిజినెస్లకు సంబంధించినవి కానీ, ఇంకేదైనా కానీ, అసలు పర్సనల్స్ ఏ విషయాలు కూడా మీరు వ్యక్తిగత విషయాలు ఏవి కూడా ఇతరులతో షేర్ చేసుకోవద్దండి. అలా చేసుకోవడం వల్ల మీకు నష్టమే తప్ప లాభం అనేది అస్సలు ఉండదన్నమాట. ఇంకా మీరు రేపటి రోజున ఓం నమ శివాయ అనే మంత్రాన్ని తప్పకుండా 108 సార్లు జపించుకోండి. దత్తాత్రేయ టెంపుల్కి వెళ్ళి కూడా మీరు దత్తాత్రేయుని ఆలయానికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఏప్రిల్ 6-7 తేదీలలో మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి. శివారాధన చేసుకోండి. సోమవారం రోజు తప్పకుండా మీకు ఊహించినటువంటి అద్భుతాలు అయితే జరుగుతాయి. మీకు ఇంకా ఏదైనా కానీ ఆపద వస్తే శివనామస్మరణ చేసుకుంటూ 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటే కనుక మీరు ఆపద నుంచి తప్పకుండా గట్టెక్కుతారండి. చూశారు కదండి, వృషభ రాశి వారు ఏ దేవతారాధన చేయడం వలన ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవచ్చు. అదేవిధంగా ఏ విధంగా రేపటి రోజున మీరు ఉండాలి, ఉండకూడదు అనేటువంటి విషయాలను మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది వృషభ రాశి వారికి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.